ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఈ దినం అందిస్తున్న వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనము. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. యేసు ప్రభువు వేషధారులైనటువంటి శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి ఈ వాక్యం చెబుతున్నారండి. పళ్ళెము వెలుపల అంటే పైకి కనపడుతున్నటువంటి వేషధారణ లేదా మనం పరిశుద్ధులము అని మనల్ని మనం కనపరుచుకోవటం కాక మన అంతరంగము శుద్ధి చేసుకోవాలని వాక్యం ద్వారా దేవుడు ఇక్కడ బోధిస్తున్నారండి. మనం ఈ దినములలో అనేక వాక్యాలు వింటున్నాం, అనేక మంది నుంచి వాక్యాలు తెలుసుకుంటున్నాం. ఆ చెప్పబడినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథమునకు ఆధారముగా ఉందా, పరిశుద్ధ గ్రంథములో వివరించబడిందా అని మనము విని గ్రహించుకొని ఆచరించవలసిన వారముగా ఉన్నాము. అనగా వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చి వాక్యాలు వింటున్నాము కదా అని పరిశుద్ధ గ్రంథం యొక్క పఠనము మానివేయకూడదు. కనుక మనం వాక్యమును చదువుతూ ఉండగా మన అంతరంగాన్ని వాక్యం శుద్ధీకరించి దేవుని చిత్తములో నడవటానికి ఈ పరిశుద్ధ గ్రంథం మనకు సహాయపడుతుంది. కనుక తప్పనిసరిగా వాక్యమును పఠించటము, ధ్యానించటం అనేది మన దినచర్యగా మనం అలవర్చుకుందామండి. ఈ దినం నుంచి మనము వాక్యము చదవటానికి ప్రాధాన్యత ఇద్దాము. వాక్యములోని లోతైన మర్మాలని యేసు ప్రభువు సహవాసముతో పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనము ధ్యానించడం ప్రారంభిద్దామండి.